ఏలూరు జిల్లా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయులు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కుప్పల శ్రీనివాస్ గారి మీద 8,930 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అలా ఈ ఉంగటూరు సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కుప్పల శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన నవుడు వెంకటరమణ గారి మీద టీడీపీ అభ్యర్థి అయిన గన్ని వీరాంజనేయులు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 33,153 ఓట్ల మెజారిటీతో ఈసారి ఉంగుటూరు సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుండి ఆ పట్సమట్ల ధర్మరాజు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన కుప్పల శ్రీనివాసరావు గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 72,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిపి కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వైసీపీకి 94,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉన్నా కూడా ఇక్కడ 22,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆ తిరుగులేని గెలుపు అయి ఉండేది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవాది అంటే కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి ఈసారి నూతనంగా ఇక్కడ బరిలోకి దిగుతున్న కారణంగా ఈ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ కాబోతుంది. ఇక్కడ ఎడ్జి మాత్రం వైసీపీకి ఉండబోతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఆ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.